సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల మృతి చెందిన కర్ల రాజేష్ మరణానికి నిరసనగా చలో కోదాడకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో ఈ నెల 31 వరకు పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించారంటూ బొల్లం మల్లయ్య యాదవ్పై చర్యలు తీసుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయన కార్యకర్తలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోపలికి తోసుకురావడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత దారితీసింది. బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. అధికార పక్షానికి తొత్తులుగా మారింది. ఇవాళ ఈ తెలంగాణని సాధించిన జాతిపిత ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఎడారిగా ఉంచిన ఈ కాంగ్రెస్ అప్పుడు 60 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణని ఏ అభివృద్ధి చేయకుండా వివక్షకు గురి చేసి ఎడారిగా ఉంచితే ఈ వివక్షకు తెలంగాణ గురవుతుందని చెప్పేసి ఒక తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే సాధ్యమవుతుంది. ఈ బతుకులు మారుతాయి, వలస బతుకులు ఆగుతాయి. కరో గంజో దాగే ఈ సామాన్య బతుకులకి ఈరోజు మన ప్రత్యేక రాష్ట్రంలో వివక్షకు గురి కాకుండా చూడాలనే ఆలోచనతో కంకణబద్ధుడై 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ అరాచకత్వం నడుస్తుంది. కేసీఆర్ లాంటి మహానుభావుడిని తెలంగాణ సాధించిన జాతిపితని ఈరోజు చులకన చేసే విధంగా పనికిరాని కేసులలో అక్రమంగా ఇరికించాలని ఇవాళ సిట్ అధికారులు సజ్జనారు తొత్తుగా మారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, అధికార పార్టీకి తొత్తుగా మారి వాళ్ళ యూనిఫామ్ను కూడా తాకట్టు పెట్టి ఇవాళ కేసీఆర్ గారికి నోటీసు